మళ్ళీ వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియోతో వచ్చేసానండి. ఇది వచ్చి మీషో కుర్తీస్ హౌల్ అనమాట. కుర్తీస్ వచ్చి చూడటానికి పిక్స్ లో చాలా బాగున్నాయి, బట్ రియల్ గా ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో నేను క్లియర్ గా చూపించబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు నిహారిక. నేను వచ్చి షాపింగ్ బ్లాగ్స్ అండ్ రీల్స్ అన్ని పోస్ట్ చేస్తానండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన నా సబ్స్క్రైబర్స్కి నా స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను ఇంతగా సపోర్ట్ చేసినందుకు. నౌ లెట్స్ గెట్ టు ద వీడియో. సో ఈ మంచి లావెండర్ కలర్ కుర్తీ వచ్చి ఇది పిక్ లో అయితే సూపర్ గా ఉంది. రియల్ గా ఎలా వచ్చేసేద్దామా. అదిరిపోయింది. వావ్, ఇది మంచి చికెన్ కర్రీ కుర్తీ ఉంటుంది కదా, సో ఆ స్టైల్లో ఉంది. చాలా బాగుంది. ఈవెన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. దుపట్టా అండ్ ప్యాంట్. సో ఓవరాల్ గా వేసుకుంటే ఎలా ఉంటుందో చూపించేస్తాను. మీకు నచ్చితే దీని లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్ లో అటాచ్ చేస్తాను, చెక్ చేయండి. సో దట్ మీకు కూడా షాపింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ కుర్తీ వచ్చి ఇది. సో పిక్ లో అయితే చాలా బాగుంది కదా. సో రియల్ గా ఎలా ఉంటుందో చూపించేసాను, చూసేద్దాం. ఇది వచ్చి మనకి కొంచెం క్రేప్ టైప్ ఉంది. అండ్ హ్యాండ్స్కి వచ్చి మనకి ఇలా ఇచ్చారనమాట, ఎలాస్టిక్ ఇచ్చారు. సో డిఫరెంట్గా అనిపిస్తుంది. హ్యాండ్స్ మోడల్ డిఫరెంట్గా ఉంది. సో జస్ట్ ఎలాస్టిక్ ఇచ్చారు, దానివల్ల మనకి హ్యాండ్స్కి అనేది డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట. అండ్ కాలర్ నెక్ వచ్చింది. అండ్ ఇదైతే కాటన్ ఫ్యాబ్రిక్ కాదు, కొంచెం మనకి క్రేప్ టైప్ ఉంటుంది కదా అలా ఉంది, బట్ ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. సో వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో వేసుకున్నాక ఒకవేళ మీకు నచ్చితే దీని లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను, చెక్ చేయండి. వావ్, ఇది కూడా సూపర్గా ఉంది. మనకి మెయిన్గా హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ మనకి ఇలా ఇచ్చారు కదా, సో దానివల్ల డిఫరెంట్ లుక్ వచ్చిందనమాట. అండ్ కాలర్ నెక్ కాబట్టి మనకి లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. హ్యాండ్ వచ్చి మనకి ఇట్లా ఎలాస్టిక్ ఇచ్చినందుకు డిఫరెంట్గా అనిపిస్తుంది. సో దీని లింక్ కూడా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను, చెక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చి కుర్తీ ఇది. సో ఈ కుర్తీ ఎలా ఉందో చూసేద్దాం. ఇది వచ్చి హ్యాండ్స్ మనకి ఇలా ఇచ్చారండి. సో ఎవరికైతే స్లీవ్లెస్ సిస్టమ్ ఉండదో అలాంటి వాళ్ళు ప్రిఫర్ చేయకండి.
బట్ లుక్ వైజ్ మాత్రం సూపర్గా ఉంది. అండ్ దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వేసుకుంటే ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇది మాత్రం సూపర్ క్వాలిటీ ఉంది అండ్ ఈవెన్ డిజైన్ అండ్ టాప్ కూడా సూపర్గా ఉందండి, చాలా బాగుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సింది. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ కుర్తీ వచ్చి ఇది. సో ఈ కుర్తీ ఎలా ఉందో కూడా చూసేద్దాం. చూడటానికి ఇలా ఉంది, మనకి పఫ్ హ్యాండ్స్ లాగా ఇచ్చారనమాట. దీనికి ఇక్కడ ఎలాస్టిక్ వచ్చిందనమాట, ఎలాస్టిక్ వచ్చింది. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి కొంచెం నెట్ ఆర్గన్జా ఆ టైప్ ఉందనమాట. బట్ లుక్ వైజ్ అయితే బాగుంది, వేసుకుంటే ఎలా ఉంటుందో తెలీదు. సో మీకు కానీ ఎవరికైనా నచ్చితే మాత్రం దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వేసుకుంటే ఎలా ఉంటుందో చూసేద్దాం. ఈ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ టాప్ అయితే చూడటానికి మాత్రం సూపర్గా ఉంది. బట్ నేను నా సైజ్కి జనరల్గా అన్ని మీడియం వస్తుంది కాబట్టి మీడియం సైజ్ పెట్టాను. బట్ ఇది యాక్చువల్లీ కొంచెం సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉందన్నమాట, మీడియం కన్నా కొంచెం చిన్నగా ఉంది. సో ఎవరికైనా ఒకవేళ మీడియం సైజ్ జనరల్గా వస్తుంది మాత్రము వాళ్ళు మీడియం కాకుండా ఇంకొక సైజ్ పెద్ద పెట్టుకుంటే ఇంకొంచెం ఫ్రీగా ఉంటుంది. బట్ ఓకే ఫైన్, మీడియం అంటే నడిచిపోతుంది అనిపిస్తుంది, కానీ అంటే నాకు మెయిన్గా ఇక్కడ ఎలాస్టిక్ ఉంది కదండి. సో ఈ ఎలాస్టిక్ అనేది కొంచెం మనకి టైట్ ఇచ్చారనమాట. సో దీనికి ఈ హ్యాండ్స్ వల్లనే కొంచెం మనము వేరే సైజ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. బట్ ఇది ఇలా ఉండడం వల్ల కూడా లుక్ అనేది డిఫరెంట్గా ఉంది, మంచిగా అనిపిస్తుంది అనమాట. సో దీని లింక్ ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను, చెక్ చేయండి.